మొదటి కక్షలో ఉన్నటువంటి లేదా మొదటి కర్పూరంలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2n² ఫార్ములా ప్రకారము n లోపల మనము 1ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటువంటిది మనకు నెంబర్, గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2 × 1² 1² ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 × 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే ఇక్కడ మనకి మొదటి కర్పూరంలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది 2కు సమానంగా ఉంటుంది. అదేవిధంగా రెండవ కక్షలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను చూద్దాం. రెండవ కక్షలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య మనకున్నటువంటి ఫార్ములా 2n². ఇక్కడ రెండవ కక్ష అంటున్నాం కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 2. అదేవిధంగా n ప్లేస్లో మనము 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 2² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో రెండవ కక్షలో మనకి గరిష్టంగా ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది 8గా ఉంటుంది.